చిన్న ఉదాహరణ అంటే చెప్తున్నాను. నువ్వు టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా క్లెయిమ్గా వాళ్ళకి చెందిన వాళ్ళకి అంటే బీజేపీ నుండి బీజేపీ దగ్గరికి అప్లై చేస్తున్నారు, తెలుగుదేశం అంటే తెలుగుదేశం లేదు. అదే ప్రమాదం మన వాళ్ళకి జనసేన వాళ్ళు జరిగితే ఎవరినో ఒకరిని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తారు. ఎస్, నేను ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మీరు అంటున్నటువంటి సీఎం కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, చూడండి, ఇది ఒక ఆఫీస్ హోల్డర్ అంటే మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ముఖ్యమంత్రి, ఆ పార్టీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ పార్టీకి అధినేత. నేను ఓపెన్ చెప్పేస్తున్నాను. సో వీళ్ళు యాక్సెస్ వాళ్ళకు ఉంటుంది. సో మేమైనా కూడా మేము ఎక్కడ కూడా మేము ఆవేదన చెందట్లేదు, వాళ్ళ త్రూ వెళ్ళాల్సి వస్తుందనే ఆవేదన మాకు లేదు. మేము ఏదన్నా ఉన్ని సో మీనాక్షి నాయుడు గారికైనా చెప్తాం, లేకపోతే పార్సారథి గారికైనా చెప్తాం, ఇటువంటిది ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందన్న మీరు దయచేసి ఫార్వర్డ్ చేసి అక్కడికి వెళ్ళి చేసుకొని రండి. వాళ్ళు ఏదో ఒక పర్సన్ అపాయింట్ చేసి తీసుకొని వస్తున్నారు. వాళ్ళు కూడా ఏమంటే నేను ఈ విషయం కూడా నా కూటమి నాయకులు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ పార్సారథి గారికి కానీ మీనాక్షి నాయుడు అన్నది కానీ అంటే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇంకొకసారి ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇచ్చేటప్పుడు దయచేసి 3 పార్టీలు ఒకే వేదిక మీద పంచితే బాగుంటుంది నాకు విన్నపం. యాక్చువల్గా ఇది మీరు అంటున్న కన్ఫ్యూజన్ అయితే మాకు ఉంది. ఎందుకంటే ఇది కూటమిది, ఏ కార్యక్రమం చేసినా, ప్రజాహితం కార్యక్రమం చేసినా అన్ని పార్టీలు ఉండాలనేది నాకు ఇంటెన్షన్. కాబట్టి మళ్ళీ అన్యత భావించొద్దండి. ఇక ముందు ఏదైనా ఉన్నా కూడా జనసేన పార్టీ వారిని కూడా ఆహ్వానించండి అని ఎమ్మెల్యే గారిని, మీనాక్షి నాయుడు అన్న గారిని ఇద్దరిని నేను కోరుకుంటున్నాను.